నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలోనూ అక్రమాస్తుల కేసులు ఉన్నాయని తెలుసు. ఇప్పుడు కూడా ఆయన పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవి కేవలం ఆయన ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణల అంటే సాక్ష్యాధారాలతో సహా అధికారులు కూడా నిరూపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన్ని అభిమానించే అభిమానుల్లో మాత్రం మార్పు రావట్లేదు. ప్రజలు ఇదంతా గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన తీర్పు ఇచ్చినా కూడా ఎక్కడో కొంతమంది ఆయన పైన అపరమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు. మొన్న కొంతమంది అయ్యప్ప స్వాములు శబరిమలలో ఆయన బ్యానర్లు కట్టుకొని ప్రచారం చేస్తే ఇప్పుడు ఆయన కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర కొంతమంది శ్రేణులు వెళ్ళి అక్కడ 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తే రపరప అని కావచ్చు, మ్యాజిక్ ఫిగర్ దాడితే గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరిగినట్టు నరుగుతామని చెప్పి చేయడం కావచ్చు. ఏంటి అసలు ఇక్కడ మార్పు ఎవరిలో రావాల్సినటువంటి అవసరం ఉంది? ఇది కేవలం ఆయన పైన అపారమైన ప్రేమతోటే వస్తున్నారా, లేదు అంటే ఇది వైసీపీ ప్లాన్లో భాగమా అన్న విషయం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అండి మేడం, మనం చూస్తున్నాం తరచుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అడుగు బయట పెడితే చాలు అది నిజంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి జన సమీకరణ, లేదు అంటే ఆయన పైన అభిమానంతో వస్తున్న వాళ్ళ అని అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికైతే తొక్కిసలాటలు జరిగి మనుషులు చనిపోయే దగ్గరకైతే వస్తూ ఉంది ప్రతిసారి. ఇప్పుడు ఆయన కోర్టుకు వచ్చిన నేపథ్యంలో కూడా కొంతమంది ఫ్లెక్సీలు పట్టుకొని నరుకుతాం, చంపుతాం, 2.0 ఇట్లా ఏంటి అసలు దీన్ని ఎలా చూడొచ్చు? ఎవరిలో మార్పు రావాలంటారు? మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిలోనే రావాలి మార్పు ఫస్ట్. ఎందుకంటే ఈ జన సమీకరణలు చేసేదే ఆయన కాబట్టి. దానికి నిదర్శనం ఏంటి, ఎందుకు ఆయనే చేస్తున్నాడు అంటున్నారు అని అంటే, మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి తప్పేంటి రపరప అని అంటే సినిమా డైలాగు చెప్పాము అని చెప్పి మాట్లాడాడు కదా. నిజమే, సినిమా డైలాగు కాదని ఎవరో అంటల్లా. కానీ మీరు నిజ జీవితాల్లో అవి చేసి చూపిస్తున్నారు కదా, అదే కదా జరిగింది. దాంట్లో సినిమాలో కేవలం డైలాగులే ఉంటాయి, మీరు అడ్డంగా నరికేయటాలు ఉన్నాయి కదా. వీళ్ళ సినిమా చరిత్ర అంతా అదే చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మూవీ అంటే ఏముంటుందంటే, అదిగో బాబాయిని గొడ్డలతో అడ్డంగా ఏ విధంగా నరికేశారు. మీరు చెప్తుంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తుందండి. ఐ మీన్ ఒక నాయకుడు చేసినటువంటి వ్యాఖ్య, పేరు నాని గారు, చీకట్లో నరికేయాలి, తెల్లారే నైట్ నరికేయండి, పొద్దున్నే పరామర్శించండి అని. సో ఆయన వ్యాఖ్య చేసిన నేపథ్యంలో మన సతీష్ గారి హత్యను ఆ విధంగానే చూడొచ్చా అని చెప్పి ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఖచ్చితంగా అదే, వాళ్ళు మాట్లాడే మాటల వెనక ఒక్కోసారి చేసి చూపిస్తారు ఈ విధంగా, లేకపోతే అలా మాట్లాడరు కదా. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. పేరు నాన్నగారు మాట్లాడిన మాటలు, నువ్వు బహిరంగంగా ఒక 10 మందిని పిలిచి ఒక సభ ఏర్పాటు చేస్తే నీ పార్టీ రేపు ఏ విధంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, దానికి ఏ విధంగా సలహాలు సూచనలు, ప్రజల్లో ఏ విధంగా ఉండాలని మాట్లాడుకోవాలి. ఏదైనా రాజకీయ నాయకులు ఎవరైనా అదే మాటలు మాట్లాడుకుంటారు. కానీ నరికేస్తాము, లేకపోతే నైట్ వేసేయండి, పొద్దున్న ఏం తెలియనట్లు వెళ్ళి పరామర్శించండి, ఎలా చెప్తాడు ఆయన? ఈ రోజున చేసి చూపించారు అని మరి ప్రజలు అడుగుతున్నారు. మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయట్లేదు. ఎవరైతే రపరప డైలాగులు మాట్లాడారో, రపరప అంటే తప్పేంటని చెప్పి వాళ్ళకి వత్తాస వేసుకొని వచ్చారో వాళ్ళు ప్రజలు ఈ రోజున అడుగుతున్నారు. మరి దాని దగ్గర సమాధానం ఉందా అంటే వాళ్ళ దగ్గర ఉండదు. దాన్ని డైవర్ట్ చేసేసి వేరేగా. మరి అదే పేరుని నాని గారు ఇక్కడ ఒకటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నారంటే రపరప బ్యాచ్ వచ్చింది, వీళ్ళంతా మాట్లాడారు, డైలాగులు చెప్పారు, అరెస్ట్ అవుతున్నారు. మరి అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారంటే ఎవరిని విడుదల చేయిస్తున్నాడు, ఎవరికి బెయిల్ ఇస్తున్నారంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను మాత్రమే జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటున్నారు అనేది ప్రజల వాదన. మరి నందిగామ సురేష్ రీసెంట్ ఇంటర్వ్యూ ఒకటి వింటున్నాం. ఆయన బాధ, ఆయన ఆవేదన, పార్టీ కోసం చేసిన పనులు, ఎంత ఓవర్ యాక్షన్ చేసేసాము, ఈ రోజున మేము ఆ ఓవర్ యాక్షన్కి శిక్ష అనుభవిస్తున్నాం అనేది. డ్రైవర్లు కూడా రావట్లేదు మాకు అంటే, ఇక్కడ ఎస్సీలు బీసీలు నా వాళ్ళు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని గాలికి వదిలేశాడు, వాడుకొని వదిలేశాడని చెప్పేసి ప్రజలు ఈ రోజున ఆ వీడియో చూసినప్పటి నుండి కూడా పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డైలాగు, మరి ఎవరైతే నిన్న వెంకటరెడ్డి విడుదల చేశాడు, వెంటనే వచ్చేసాడు కదా, విత్ ఇన్ అవర్స్లోనే అరెస్ట్ అయిన వెంటనే, మరి ఆయన రావడానికి కారణం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి నందిగామ సురేష్ లాంటి వాళ్ళ వెనక ఎందుకు ఉండడు? నందిగామ సురేష్ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చేయటం వల్లే మేము ఈ రోజు ఇబ్బంది పడుతున్నాం అనేది వాళ్ళు ఇండైరెక్ట్ గా మాట్లాడినా ప్రజలు డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నారు. మరి దానికి సమాధానం చెప్పాలి. ఈ రోజున ప్లకార్డ్స్ ఎవరైతే పట్టుకుంటున్నారో, ఎవరి రోజున డబ్బులు ఇస్తే వస్తున్నారో, ఎవరి రోజున మందుకో బిర్యానీకో ఆశపడుతున్నారో, మరి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఒక లెసన్స్ లా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి హెల్ప్ చేస్తున్నాడు, ఎవరికి చేయటం లేదు, ఎవరి వెనక ఆయన నిలబడుతున్నాడు అనేది కూడా ఆలోచించుకొని ఆచి తూచి అడుగు వేసి, నీ ఇంట్లో ఎవరైతే ఆడపిల్ల నీ భార్యగా వచ్చిందో, నీ కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నారో వాళ్ళని నువ్వు మైండ్లో పెట్టుకొని ప్రవర్తిస్తే సొసైటీకి మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది.
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నారు అంటే ఆయన ఎందుకు వస్తున్నాడు? ఎవరినన్నా రక్షించి? దాంట్లో ఏమైనా ఇబ్బంది పడి వస్తున్నాడా? అంటే ఇక్కడ ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి ఇలా జన సమీకరణ చేయడం ద్వారా అది వాళ్ళు ఊహించినట్టు ప్రజల్లో ఏమైనా పాజిటివ్గా వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అభిమానులు ఉన్నారు, ఆయన సీఎంగా రావాలని కోరుకుంటున్నారు అని చెప్పి ప్రజలను ఇది నమ్మించే ప్రయత్నం అనుకోవచ్చా? దీని వెనుక వాళ్ళ ప్లాన్ ఏంటంటే? నమ్మించే ప్రయత్నమే కానీ నమ్మరుగా. ప్రయత్నం మాత్రమే చేస్తున్నాడు. వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు ఈయన ప్రయత్నాన్ని. ఏంటిది? డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చి మందు ఇచ్చి నువ్వు తీసుకొస్తే వచ్చిన జనాలు ఎట్లా అవుతారు? ఆ వచ్చిన జనాల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ రోజున సింగయ్యని కారు తొగ్గిస్తే లాగి అవతల పడేశారు, కానీ ఎవరు పట్టుకున్నారు ఆ రోజున? పోలీసులు, ఎవరు అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరో వచ్చి కాపాడారు అనేది వింటున్నాం. తర్వాత లేటుగా ఆఫ్టర్ 1 డే తర్వాత ఎప్పుడుకో మనకు అది వచ్చింది వీడియో, అసలు వీడియో ఎవరి కారు కింద ఆయన నలిగిపోయాడు అనేది. మరి జనాలు కూడా ఈ రోజున ఒకటే చెప్పుకుంటున్నారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అని అనిపించుకోవాలనే కోరిక ఎక్కువ, ఆయనకి ఇష్టం సీఎం అని పిలిపించుకోవాలని, అందుకని జన సమీకరణ చేస్తున్నారు. జనాలు కావాలి. ఆ రోజున చూసాం, ఆయన ఎవరైతే ఒక అమరవీరుడు నాయకు వ్యక్తి చనిపోయారు, ఆర్మీ చనిపోతే అక్కడ కూడా ఈయన సీఎం అని అర్పించుకుంటూ వెళ్ళాడు. తర్వాత ఒక వ్యక్తి చనిపోతే దాన్ని రాజకీయంగా చేసి వాళ్ళు ఏదో పర్సనల్ విషయాన్ని కూడా, మరి ఇతను ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ హెలిప్యాడ్ అంతా కూడా గందరగోళం అయిపోయింది కదా, అది కూడా చూసాం. హెలిప్యాడ్ ధ్వంసం చేశాను, రాప్తాడు. మరి ఇట్లా కోకొల్లలు చెప్పుకుంటూ వెళ్తే మరి ఎవరు అక్కడ ఇబ్బంది పడ్డారు? ఆ రోజున పైలట్తో సహా విచారణ జరిపించారు. ఎవరు మాట్లాడారు? వాళ్ళు ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏం జరిగిందనేది వాళ్ళు దొంగలవుతారు చెప్తే. అట్లా వీళ్ళు ఈ రోజున పేరుని నాని లాంటి వాళ్ళు కూడా నరికేయండి, పొద్దున్నే పరామర్శించని చెప్తూ మొన్న తీరా పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే ఏం చెప్పారు? పులి అన్నాడు అప్పటి వరకు. మరుసటి రోజు మళ్ళీ వచ్చేసి పులిహోర కలిపాడు పోలీసులతో. చూసాం మనం డైరెక్ట్గా వీడియోలు, వాళ్ళతో ఆయన ప్రవర్తన తీరు. గతంలో ఉరిదీస్తావా అని అడిగాడు ముందు రోజు, మరుసటి రోజు అదే వ్యక్తి వచ్చేసి సిఐని జోకులు వేస్తున్నాడు అనమాట. ఇట్లాగా ఒక శ్యామలా కానివ్వండి, లేకపోతే నిన్న వెంకటరెడ్డి కూడా ఆర్పికి తాగి బాత్రూంలోకి వెళ్ళి బెదిరించలేదా? అప్పుడు దాకా అన్ని ప్రగల్భాలు బలికి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు. హార్పిక్ తాగి చచ్చేదానికి ఇవన్నీ ఎందుకు నీకు? అంతే. అప్పుడేమో పులి అంటున్నారు, తర్వాత ఏమో పులిహోర కలుపుతున్నారు. వీళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులకే కదా వీళ్ళు మాట్లాడుతుంది అనేది కూడా ప్రజలు మాట్లాడుకుంటారు. మేడం, ఇక్కడ మనం చూస్తున్నాం, చంద్రబాబు గారిని గతంలో అరెస్ట్ చేసినప్పుడు చాలా దేశాల నుంచి కూడా ఆయనకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. కానీ ఆ టైంలో ఎంత కూల్గా వాళ్ళు నిరసన తెలియజేశారు. ఈ విధంగానే బ్యానర్లు పట్టుకొని నరికేస్తాం, చంపేస్తాం అన్నది అప్పుడు మనం వినలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి అవే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ ఆయన ఇప్పుడు కోర్టుకి వెళ్తే కూడా ఏదో ఒక సంఘ సంస్కర్త కోర్టుకి వెళ్ళిన ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో ప్రజలకు అర్థం కాదంటారు. అంటే ఎంత జన సమీకరణ చేసినా కూడా ఏ సిచ్యువేషన్లో నేను జన సమీకరణ చేయాలి, ఎలాంటి వాటికి చేయొద్దు అన్న ఇంగితం కూడా లేకుండా మరి వైసీపీ ఈ విధంగా చేస్తుంది. ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందంటారు? ఖచ్చితంగా నెగిటివే. ఆయన అనుకున్నది ఏది కూడా పాజిటివ్గా జరగదు. ఎందుకంటే చేసిన తప్పులు అలాంటివి. సొంత నియోజకవర్గంలో నీకు జడ్పీటీసీలు డిపాజిట్లు కూడా రాలేదు అని అంటే, నువ్వు 11 ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి ఆ ప్రాంత ప్రజలకు ఏం చేశావు? వాళ్ళ నిధులు కూడా ఈయన దుర్వినియోగం చేశాడు కదా. ఎక్కడా కూడా రోడ్లు కానీ వాళ్ళకి సంబంధించి ఏది కూడా ఈయన వినియోగించలేదు, ఉపయోగించలేదు. మరి అలాంటిది ఎందుకు నమ్ముతారు ప్రజలు? ఫస్ట్ ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఈ రోజున కూడా గంటకి 8 లక్షల రూపాయలు పెట్టి మరి ఒక లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్లో ఆయన ప్రయాణం చేశాడు. మరి ప్రయాణం చేసినప్పుడు ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి రాష్ట్రంలో 16 నెలల్లో. మరి నువ్వు కూడా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడిగినావు కదా. మరి అలా అడిగినప్పుడు వెంటనే వాళ్ళకు కూడా ఇదిగో నేను ఒక నాయకుడిని ఉన్నాను, ప్రభుత్వం నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం మీ పక్షానే ఉంటానని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడితే ఎలా ఉండేది? గౌరవం, హుందాతనం. మరి ₹1 ఇవ్వలేదు కదా. ప్రకటన మాత్రమే చేస్తాడు. అక్కడ నిజంగా చూస్తే ఎక్కడ కూడా చేసింది మనం ఎప్పుడు చూడలేదు. డబ్బులు కేవలం ప్రకటిస్తాడు. ఆ రోజున విజయవాడ వరదలకు కూడా అంతే. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని ప్రజలు ఎంతవరకు చూస్తారు, ఎలా చూస్తారు, ఆయన వల్ల మనకు లబ్ధి ఏంటి, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, అధికారం కోల్పోయాక ఏం చేశాడు అనేది కూడా ప్రజలందరూ చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మరి అట్లాంటి ప్రజల్ని మోసం చేయటం అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 11కి ఎలా పరిమితం అయ్యారో అదే నిదర్శనం. అంటే ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ప్లానింగ్తో జన సమీకరణ చేస్తారు. ఈసారి కూడా భద్రతా అంశం తెర మీదకి తీసుకొచ్చి కోర్టు నుంచి తప్పించుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో నేను బయటకు వస్తే ఇప్పుడు ఈ విధంగా గ్యాదర్ అయ్యారు, దీనివల్ల శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది, సో నేను ప్రతిసారి హాజరవ్వలేను అని కోర్టుకి తెలియజేసేందుకు, ప్రజలకు తెలియజేసేందుకు కూడా ఈ విధంగా చేశారంటున్నారు. వాస్తవం ఉందంటారా?
ఖచ్చితంగానే ఆయన ఏదో ఒక సాకు చెవటం కోసమే వంకలేనమ్మ డొంకలు పట్టుకుని ఎదిగినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే తంతు ఆయనకి. ఏ విధంగానైనా సరే ఎందుకురా ఏడుస్తున్నామంటే ఎగ్గొట్టానికి అన్నట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఇదిగో దాని వెనక ఏదో ఉంది, ఏంటి అది అనేది తెలిసిపోద్ది. ఆయన అన్నీ వెంటనే అర్థమైపోతాయి. ఆయన ఏమి ఏదో చేసేస్తున్నావు ఎవరికి తెలియదని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్లు నన్ను ఎవరిని చూడట్లేదు అనుకుని దాంట్లో. కానీ ఈయన చేసే పనులన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతున్నాయి. వెంటనే అసలు వాళ్ళు వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు ప్రజలు. ఇదిగో ఈ రోజున జగనన్నయ్య వస్తున్నాడు, ఇదిగో ఇలా చేస్తున్నాడు, మరి ఈయనే టైము ప్లేస్ అన్నీ ఈయనే చెప్తున్నాడు కోర్టుకి, మరి ఒక ఆర్థిక నేరస్తుడు, మరి ఇట్లాంటి వ్యక్తి ఇలా టైము అవి కూడా కోర్టుకి ఇతను గీయటం ఏంటి అనేది ప్రజల్లో ఈ రోజున విపరీతంగా జరుగుతుంది. కాబట్టి ఈ రోజున అతను జన సమీకరణ చేస్తున్నాడు అంటేనే ఆయన ఫస్టే క్వశ్చన్ రైజ్ చేశాడు. ఏమని? నేను వస్తే చాలా ప్రజాధనం వృధా అయ్యిద్ది అని చెప్పేసి. ఆ ప్రజాధనం వృధా అయ్యిద్ది అంటే ఈ రోజున ఈయన మరి జనాలందరినీ కూడా ఎందుకు పెట్టాడు అంటే రేపు ప్రజాధనం వృధా అయ్యిద్దన్నా కూడా పట్టించుకోలేదు కాబట్టి నాకు ప్రాణహాని ఉందనో లేకపోతే ఇదిగో ఇలాంటి ఇబ్బందులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుందనో రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైనా సరే మళ్ళీ కోర్టుకు రాకుండా ఉండటానికి ప్లాన్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.